హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నా. సో ఈరోజు ఏంటంటే మాకు దోమలు చాలా వచ్చేస్తున్నాయండి ఇంట్లోకి. యాక్చువల్గా అయితే మాకు మెస్ డోర్ ఉన్నదన్నమాట. అది కూడా ఫ్రంట్ సైడ్ ఉంది, బ్యాక్ డోర్కి లేదనమాట. బ్యాక్ డోర్ వైపు యూటిలిటీ ఉంటుందన్నమాట. సో యూటిలిటీ వైపు డోర్ పెట్టడానికి అవ్వదనమాట. వాష్ బేసిన్ అది అడ్డొచ్చేస్తుంది అని చెప్పేసి డోర్ పెట్టడానికి అవ్వక ఇంకా వదిలేసామన్నమాట. సో అందులో నుంచి అన్ని వేరవేగంగా చేసేస్తున్నాయి. దోమలు, చీమలు, పురుగులు, నెక్స్ట్ వచ్చేసి మిడతలు, ఇంకా రకరకాలు అనమాట. చిన్న చిన్న రెక్క పురుగులు లాంటివి అన్నీ ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట. తలుపు వేసుకోవాల్సి వస్తుంది. సో వేడిగా ఉన్నప్పుడు కూడా ఇబ్బంది అయిపోతుంది అనమాట. తలుపు వేస్తే ఇంకా వేడి ఎక్కువ వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి రెండు తెప్పించాను అనమాట. బ్యాక్ సైడ్ డోర్ ఒకటి, కింద అత్తయ్య వాళ్ళకి ఒకటి. అత్తయ్య వాళ్ళకి యాక్చువల్లీ మెష్ డోర్ ఉంది, కాకపోతే వాళ్ళు ఎక్కువగా క్లోజ్ చేసుకోరనమాట. ఎక్కువగా తిరుగుతూ ఉంటాం కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా డోర్ క్లోజ్ చేయకుండా అలా ఓపెన్లో వదిలేయటం వల్ల ఈవినింగ్ టైంలోనే కొద్ది చీకటి పడగానే కప్పలు అవి లోపలికి వచ్చేయడం అలా ఇవంతా జరుగుతుంది అనమాట. అందుకని చెప్పేసి రెండు బుక్ చేశానండి. ఐటమ్ అయితే సూపర్ వర్త్. యాక్చువల్లీ ఐటమ్ అయితే వర్తే, కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. ఇది యాక్చువల్లీ కర్టన్ అని చెప్పాను కదా, కర్టనే కాదు డోర్ అనమాట. యాక్చువల్లీ కర్టన్ లాగా పెట్టుకోవచ్చు, డోర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ క్లోజ్ ఉన్నాయి, మధ్యలో మ్యాగ్నెట్స్ ఇచ్చారు, చాలా బాగుంది. సో పొడవు ఎక్కువైపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఫోల్డ్ చేసేసి మా మామయ్య గారు అన్నారు, ఫోల్డ్ చేసి కొట్టడం ఎందుకమ్మా, పిన్నులు కొట్టేస్తే అయిపోద్ది కదా అంటే పిన్నులు కొట్టేసాను అనమాట, కింద పైన కూడా. సో ఐటమ్ అయితే వస్తే పర్వాలేదు, కాకపోతే కొద్దిగా డెలికేట్గా యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను చేయబెట్టాను కదా, అక్కడ ఏమవుతుందంటే చిరిగిపోతుంది అనమాట. కింద ఆల్రెడీ చింపేశారు అక్కడ. సో టేప్లు అవి వేసి సెట్ చేశాను. పైన అయితే ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఎక్కువగా మేము అంతగా ఎక్కువగా బ్యాక్ సైడ్ తిరగం కాబట్టి ఓకే, వాళ్ళు బయటికి లోపలికి ఎక్కువగా తిరుగుతుంటారు కాబట్టి పోయింది. సో జాగ్రత్త చూసుకుంటే బాగానే ఉంటుంది.